నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ముందుగా జూలై మాసంలోని ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, మంచి చెడుల గురించి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది, ఇప్పుడు ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. వాగర్థ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా తులారాశి గురించి మనం చూసుకుంటే ఈ జూలై మాసంలోని ఎలా ఉండబోతుంది వీళ్ళ పరిస్థితి? జూలై మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ జూలై మాసంలో ఉండేటువంటి గ్రహ సంచారాన్ని మనం తెలుసుకుందాం. వ్యయస్థానంలో కేతువు, అలాగే షష్టమ స్థానం ముందు రాహువు, అలాగే పంచమ స్థానం ముందు శని వక్రీకరించి స్థితి పొంది ఉండడం, అష్టమ స్థానంలో గురు కుజుల యొక్క కలయిక, అలాగే దశమ స్థానంలో శుక్రుడు 6వ తారీఖు నుంచి, రవి 16వ తారీఖు నుంచి, బుధుడు 19వ తారీఖు నుంచి దశమ స్థానంలో స్థితి పొంది ఉండడం వెరసి చూసినట్లయితే యోగకారకమైనటువంటి స్థితిగతులు ఈ యొక్క తులారాశి వారికి ఉంటాయని చెప్పవచ్చు. అయితే వ్యయస్థాన కేతు యొక్క ప్రభావం వల్ల పనులలో ఆటంకాలు అవాంతరాలు అనేటువంటి ఎదురైనప్పటికీ కూడా షష్టమందు రాహు ప్రభావం చేత కష్టపడి సామర్థ్యంతో పైకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. కాకపోతే మీ యొక్క చేసేటువంటి ప్రతి పనులలో మీకున్నటువంటి అభ్యున్నతి అనగా మీరు ఎదుగుదలను చూసి ఓర్చలేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అసూయపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి మీ యొక్క వ్యాపారం కావచ్చు, లేకపోతే చేతి వృత్తులు కుల వృత్తులు కావచ్చు, లేదా ఉద్యోగంలో మీరు చూపిస్తున్నటువంటి ప్రతిభా పాఠవాలకు చూసి తోటి వారు అసూయ చెందడం, తద్వారా నరదృష్టి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఈ యొక్క జూలై మాసంలో అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ తులారాశి వారికి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వారికి వివాహ యోగ్యత కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా చతుర్థాధిపతి పంచమాధిపతి యోగకారకుడైనటువంటి శని వక్రీకరించి ఉండడం, కాబట్టి రిపీటెడ్గా ఎక్కువసార్లు పనిచేయాల్సినటువంటి పరిస్థితి రావడం అనేటువంటిది ఈ యొక్క తులారాశి వారికి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక 12వ తారీఖు నుంచి కుజుడు అష్టమ స్థానంలోకి ప్రవేశం చేయడం, గురువుతో కలిసి ఉండడం, ఇలా ఈ విధంగా చూసుకున్నట్లయితే 12వ తారీఖు వరకు కూడాను కుజగ్రహ వీక్షణ ఈ యొక్క తులారాశి మీద ఉండడం, ఈ కారణం చేత అత్యుత్సాహం కావచ్చు, లేకపోతే అమితమైనటువంటి ఆత్మవిశ్వాసం కావచ్చు, మీరు అనుకున్నటువంటి దాంట్లో మీరు పైకి రావడానికి కొంత మీ యొక్క అనుభవాలే మీకు యోగ్యతగా పరిగణిస్తాయని చెప్పవచ్చు. కాకపోతే అతి ఆత్మవిశ్వాసం వల్ల కావచ్చు, లేకపోతే ఎదుటివారిని తక్కువగా చేసి చూసేటువంటి ప్రభావం ఈ 12వ తారీఖు లోపల ఈ తులారాశి వారికి ఉన్నటువంటి కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురైతాయని చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటిది దశమ స్థానంలో గ్రహాల యొక్క స్థితిగతులు, చేరిక, రవి బుధ శుక్ర గ్రహాల యొక్క ప్రభావము ఈ యొక్క 15వ తారీఖు తర్వాత కన్సాలిడేటెడ్గా మనం చూసుకున్నట్లయితే 15వ తారీఖు నుంచి ప్రథమార్థం మొదలుపెట్టి ద్వితీయార్థంలో మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు సంబంధించి ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి అభివృద్ధి కలుగుతుంది, అలాగే వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఇక ప్రధానంగా చెప్పుకోదలిచినట్లయితే బంగారు వ్యాపారం కానీ, లేకపోతే విద్యాలయాలకు సంబంధించినది కావచ్చు, ఎఫ్ఎంసీజీ రంగము, రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ఆదాయ మార్గాలు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలు చాలా మటుకు ఇబ్బందులు అవాంతరాలతో ముగుస్తాయని చెప్పవచ్చు. కావున ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి మంచి చెడు యొక్క మిశ్రమంగా ఈ యొక్క జూలై మాసంలో ఉండబోతుంది. అయితే ప్రధానంగా ఏ వ్యక్తికైనా కానీ సమస్యలన్నీ కూడాను పరిష్కారం అవ్వాలి అని అంటే ధనమిదం మూలం జగత్. కాబట్టి మనిషికి వచ్చేటువంటి 80% సమస్యలన్నీ కూడా ధనముతోనే పూర్తి అవుతాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఏ రోజుల్లో మంచి రోజులుగా ఉంటాయి, ఏ రోజుల్లో మీ యొక్క ప్లానింగ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ ప్లానింగ్ని ఏ రోజుల్లో మీరు అమలు చేసుకుంటే మంచి జరుగుతుంది, ఏ రోజుల్లో మీకు అధికంగా ధన వ్యయమైన అవకాశం ఉంటుంది, అలాగే ఏ రోజుల్లో మీకు మానసికంగా ప్రశాంతంగా ఉండదనేటువంటిది ముందుగా తెలుసుకొని దానికి అనుగుణంగా మీ యొక్క ప్రణాళికను కనుక రూపొందించుకున్నట్లయితే ఈ జూలై మాసంలో వచ్చేటువంటి అవాంతరాలు కానీ ఇబ్బందులు కానీ అవన్నీ కూడాను తొలగిపోతాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఏ రోజుల్లో మీకు ధన రాబడి అధికంగా ఉంటుందని చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క 1, 2వ తారీఖుల్లో, అలాగే 15, 16 తారీఖుల్లో సాధారణంగా ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యంగా 15, 16 తారీఖుల్లో సకాల భోజనం కావచ్చు, లేకపోతే అనుకున్నటువంటి పనులు సకాలానికి పూర్తయ్యేటువంటి పరిస్థితి ఈ యొక్క తులారాశి వారికి ఉంటుంది. ఇక 19, 20, 21, 26, 27,
28, 29 తారీఖుల్లో 1, 2 తారీఖుల్లో ధన ప్రవాహం అధికంగా ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులకి, చేతి కులవృత్తుల వారికి సంబంధించి ధన రాబడి అనూహ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డేట్స్లలో మీ యొక్క సంబంధించినటువంటి కొనుగోలు సామాన్లు కనుక మీరు భద్రపరచుకుంటే తప్పకుండా అదంతా కూడాను మీకు కొనుగోలు అయ్యి మీకు రాబడి అధికంగా ఉండి మీకు లాభార్జన అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఉద్యోగస్తులకైతే 7, 8, 9 తారీఖులో మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో ఒక కొలికి వస్తాయి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో అన్ని రకాలుగా మంచిగా గడుపుతారని చెప్పొచ్చు. అధికారుల యొక్క అనుగ్రహం వలన మీకు ప్రమోషన్ సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి బదిలీలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అలాగే వ్యాపార విస్తరణకు సంబంధించి లేదా వ్యాపార అభివృద్ధికి సంబంధించి చేయు ప్రణాళికలు ఏవైతే అవన్నీ కూడాను 7, 8 తారీఖుల్లో మీరు అమల్లో పెట్టబోతున్నారు. ఇక 10, 11 తారీఖుల్లో సర్వదా అనుకూలమైనటువంటి పరిస్థితి. ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడాను తుదకు మీదే విజయంగా ఈ 10, 11 తారీఖుల్లో ఉంటుంది. ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటిది 19, 20, 21 తారీఖుల్లో నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం, అలాగే మీకు ఇతరుల నుంచి రావాల్సినటువంటి రాని బాకీలు వసూలయ్యేటువంటి అవకాశాలు 19, 20, 21 తేదీలో ఉంటుంది. ముఖ్యంగా 26, 27, 28, 29, 1, 2 తారీఖుల్లో మీకు ధన రాబడి అధికంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క సంబంధించినటువంటి ఖర్చులు, ఆదాయాలు మీరు ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే చక్కగా ఉంటుంది. అయితే ఇప్పటివరకు మంచి గురించి మనం చెప్పుకున్నాం. ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఏ రోజుల్లో ఇబ్బందికరంగా మారుతున్నాయని చెప్పిన చూసుకున్నట్లయితే 17, 18 తారీఖుల్లో కుటుంబపరమైనటువంటి చిక్కులు కానీ, కుటుంబ వ్యక్తుల మధ్య ఇబ్బందులు కానీ తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. అయితే 22, 23 తారీఖుల్లో గృహోపకరణాలకు సంబంధించినటువంటి అధిక మొత్తంలో వ్యయం చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. గృహంలో మరమ్మతులు చేపడతారు. తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి. మీరు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి 22, 23 తారీఖులో. ఇక ప్రధానంగా 24, 25 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉండడము, ఈ యొక్క 24, 20 తారీఖులో ఏ పని చేపట్టాలన్న ఆసక్తి లేకపోవడం కావచ్చు, లేకపోతే వృధా కాలయాపన ఆలోచనలతోనే వృధా కాలయాపన చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటిది 3, 4, 30, 31 తారీఖుల్లో, అలాగే 12, 13, 14 తారీఖుల్లో అధిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చు ఎలాగో తప్పదు, కానీ ఆ ఖర్చుకి ఆ తగ్గట్టుగా ఆ 3వ తారీఖు, 4వ తారీఖు, 30, 31 తారీఖు, 12, 13, 14 తారీఖుల్లో ఈ యొక్క ప్లానింగ్ ప్రకారం ఆ రోజుల్లో మీరు వేరే ఖర్చులు అనేటివి పెట్టుకోకుండా ఉంటే ఆ రోజుల్లో ఎలాగో ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతరత్రా ఖర్చులకి మీరు వేరే రోజులు కనుక పెట్టుకుంటే కనీసము కొంత మొత్తాన్నైనా కానీ మీరు తగ్గించుకోగలుగుతారు. అంటే ఒక ఉదాహరణకి మీరు ఒక వస్తువు కొనుగోలు చేయడానికి 5,000 రూపాయలు ఖర్చు అవుతుందని మీరు ప్లానింగ్ పెట్టుకుంటారు. కానీ అక్కడ ఆ సమయానికి మీ యొక్క పరిస్థితుల దృష్ట్యా మీకు 8,000 ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రణాళికను రూపొందించుకుంటే చాలా మంచి జరుగుతుంది. అయితే ఇక 5వ తారీఖు, 6వ తారీఖు చూసుకున్నట్లయితే ప్రధానంగా విదేశీ విద్యకు, విదేశీ యానానికి సంబంధించిన ప్రయత్నాలు విద్యార్థులకి కొంత ఇబ్బందికరంగా మారుతుంది. సంతానపరమైనటువంటి చిక్కులు అనగా సంతానపరంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు కావచ్చు, లేకపోతే సంతానంతో విరోధములు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా లౌక్యంతో మీ యొక్క కార్యక్రమాన్ని సంతానంతో 5, 6 తారీఖులో కనుక పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇక ప్రధానంగా నూతనంగా వివాహమై సత్సంతానాన్ని పొందగోరాలనేటువంటి వాళ్ళు ఈ 5, 6 తారీఖుల్లో సంతాన సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టుకోకపోవడమే చాలా మంచిదనేటువంటి విషయం గమనించుకోవాలి. ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే శుభ అశుభం. ఎందుకంటే ఏ వ్యక్తికి కూడాను ఒక నెల సంపూర్ణంగా అధికంగా మంచిగా ఉండదు, ఏ వ్యక్తికి ఒక నెల ఇబ్బందులుగా ఉండదు. కానీ జరిగేటువంటి యొక్క 30 రోజుల్లో ఏ రోజుల్లో మనకు మంచిగా ప్రశాంతంగా ఉంటాం, ఏ రోజుల్లో మనకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేటువంటి విషయాన్ని మీకు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. కాబట్టి దాని తగ్గట్టుగా ప్లానింగ్ అనేటువంటిది చేసుకున్నట్లయితే మీకు మంచి జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతటి వ్యక్తికైనా కానీ దైవానుగ్రహం తోడైతే మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఎందుకనంటే సాక్షాత్తు అర్జునుడు సైతం కూడా దైవాన్ని రథసారథిగా పెట్టుకొని, అలాగే భవిష్యత్ బ్రహ్మని కూడా పెట్టుకొని విజయాన్ని సాధించాడు. కాబట్టి ఎంతటి వీరుడికైనా కానీ తప్పదు, దైవానుగ్రహం ఉంటేనే విజయ ప్రాప్తి అవుతుంది. కాబట్టి దైవానుగ్రహం కోసం మీరు చేసే ప్రయత్నం మీరు ఎప్పుడు కూడాను విజయ బాటలో ఉంటారని చెప్పొచ్చు. ఎందుకనంటే ఈ చెప్పినటువంటి ఈ రోజుల్లో మంచి లేని చెడు రోజులు ఉన్న రోజుల్లో దైవానుగ్రహం కనుక ఉంటే, పుణ్యఫలం కనుక ఉంటే మీరు పడేటువంటి ఇబ్బందులు ఏవైతే కష్టాలు ఉంటాయో ఆ కష్టాలన్నీ కూడాను మిమ్మల్ని బాధించకుండా, ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అయితే ఇక్కడ తులారాశికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా అష్టమ గురువు, అష్టమ కుజ ప్రభావం చేత మీకు కొంత అనారోగ్యం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చెప్పినటువంటి రోజుల్లో చూసుకున్నట్లయితే 17, 18 తారీఖుల్లో మీకు జ్వరం జనగా శరీరంలో వేడి పెరిగి జ్వరము కానీ, లేకపోతే ఇతరత్ర ఇబ్బందికర పరిస్థితులు, ఫుడ్ సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క జూలై మాసంలో ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఈ చెప్పినటువంటి వీడియోలో 1-2 సార్లు మీరు ఈ యొక్క వీడియోను చూడండి. మీకు సంబంధించి ఆ డేట్స్ని మీరు జాగ్రత్తగా పెట్టుకొని
మీరు గనక ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ రోజుల్లో మీరు చూసుకున్నట్లయితే తప్పకుండా మీకు చెప్పినటువంటి విధంగా ఏదో విధంగా ధనాదాయం కావచ్చు, ఖర్చు కావచ్చు, లేకపోతే ప్రశాంతత లేకపోవడం కావచ్చు, ఇలా సమస్యలతో ఉన్నటువంటి రోజులు ఎక్కడ ఉన్నాయి, సమస్య లేకుండా ఆనందంగా గడిపేటువంటి రోజులు ఎక్కడ ఉన్నాయి. కాబట్టి దాని తగ్గట్టుగా మీరు ప్లానింగ్ చేసుకుంటే మీరు మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా ఈ యొక్క జూలై మాసంలో ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మా పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ, అలాగే వృషభ బిందున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై ఈ యొక్క శనీశ్వర హోమం, అఘోర పాశుపతి మంత్ర హోమంతో పాటు విద్యార్థులకు ప్రత్యేకించి దక్షిణామూర్తి సరస్వతి హోమాలు మరియు వివాహం, ఉద్యోగం, దాంపత్యం, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు కేవలం 1500 రూపాయల రుసుముతో మీ యొక్క గోతనామాలతో చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే సంవత్సరం మొత్తం కూడా వీటికి సంబంధించి మీ గోతనామాలతో జరిపించుకోవాలనుకుంటే ఆ విధంగా కూడాను మీరు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. గురుగారు, ఇప్పటి వరకు దీని గురించి మనం తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు తులారాశి వాళ్ళకి ఒకవేళ ఇబ్బంది కానీ వచ్చినట్లయితే ఎటువంటి పరిహారాలు తీసుకుంటే మంచిదంటారు? తులారాశి వారికి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క సమస్యలు అనేటువంటి ప్రతి మానవుడికి తప్పదని, మీకు ఉంటాయి, నాకు ఉంటాయి. కానీ సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోకుండా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకోవాలి. కాబట్టి జూలై మాసంలో ప్రధానంగా మీరు ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ శ్రీరామ అనుకుంటూ 27 ప్రదక్షిణలు చేయాలి. చేసిన తర్వాత ఆ యొక్క దేవాలయంలో కూర్చొని హనుమాన్ చాలీసా ఒక 8 సార్లు పఠించండి. ఈ విధంగా ఒక 11 రోజుల పాటు చేయండి. ఈ 11 రోజులలో మంగళవారం వచ్చినప్పుడు తమలపాకుల మాల, శనివారం వచ్చినప్పుడు చిల్లి లేనటువంటి మినపబడమాల మీరు ఆ యొక్క ఆంజనేయ స్వామికి సమర్పించినట్లయితే ఈ జూలై మాసంలో మీరు ఏది కోరుకుంటారో, లేదా ఏదైతే మీరు భవిష్యత్తులో మీకు బాధలు కలుగుతాయో ఆ యొక్క భవిష్యత్ బ్రహ్మ ఈ ఆంజనేయ స్వామి వారు మీకు వెన్నంటి ఉండి మీకున్నటువంటి సమస్యల్ని, ఈ జూలై మాసంలో వచ్చే సమస్యల్ని పరిష్కరిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ధన్యవాదాలు గురువుగారు. అయితే ప్రేక్షకులందరూ కూడా విన్నారు కదా, గురువుగారు తులారాశికి సంబంధించి ఎటువంటి పరిహారాలు చేయాలి, ఎటువంటి దేవాలయాన్ని సందర్శించాలి అనేది ప్రతిదీ కూడా చెప్పారు కదా. సో వాటన్నిటిని కూడా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తున్నాం.